రైట్ మనం చూస్తున్నా మిర్యాలగూడ మున్సిపాలిటీ సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు సంబంధించి మున్సిపాలిటీని కాంగ్రెస్ అయితే తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ మొత్తం 48 వార్డులు ఉన్నాయి. 48 వార్డులకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసి అధికార కాంగ్రెస్ పార్టీ 31 వార్డులు గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ 14, బీజేపీ 1, ఇతరులు 2 వార్డులను గెలుచుకున్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. రడిక పట్టణాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. కార్పొరేషన్ల పైన పట్టు సాధించింది. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మెజార్టీ డివిజన్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం చూస్తే దాదాపుగా 30 మున్సిపాలిటీలను అధికార పార్టీ కైవసం చేసుకుంది. 10 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ఎవరు ఊహించని విధంగా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది. ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే నల్గొండ, రామగుండం, మంచిర్యాలలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. కరీంనగర్ లో బీజేపీ దూసుకెళ్తుంది. ఇంకా అన్ని కార్పొరేషన్ సంబంధించి ఫలితాలు రాలేదు. మరికొన్ని గంటల్లోనే అన్ని కార్పొరేషన్ సంబంధించి అట్ ద సేమ్ టైం మున్సిపాలిటీలకు సంబంధించి కూడా మనకి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 116 మున్సిపాలిటీలకు సంబంధించి 58 మున్సిపాలిటీలు మాత్రమే ఫలితాలు వెలువడే ఇప్పటి వరకు. ఇక కార్పొరేషన్ విషయానికి వచ్చిన కార్పొరేషన్ డివిజన్లు మనకి 414 ఉంటే 120 డివిజన్ల వరకు మాత్రమే ఇప్పటి వరకు కౌంటింగ్ అనేది వెలువడింది. ఫలితాలు అనేది మనకి రావడం జరిగింది. ఇప్పటికే చూస్తున్నాం గెలిచినటువంటి మున్సిపాలిటీల్లో ఆయా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి సిచ్యువేషన్ ఉదయం కూడా మనం చూసాం. మనకి సగం వరకు రిజల్ట్ రాగానే గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులు ఆనందోత్సాహాలతో బాణాసంచా కాల్చిన స్వీట్లు తినిపించుకోవడం, డప్పులు కొట్టడం ఇవన్నీ కూడా ఒక పండగ వాతావరణం కనిపించింది. సో ఇప్పుడు కూడా మనకి ఏ మున్సిపాలిటీల్లో గెలిచినటువంటి పార్టీలు ఆనందాల్లో మునిగి తేలుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం.